Welcome competitive aspirants. Welcome to Ravi's GK ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఆగస్టు 5, 2024 కరెంట్ అఫైర్స్ ని ఒక్కసారి మనం చూసేద్దాం. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు జరిగాయి. అలాగే ఆగస్టు 5 అనే 2024 అంశము భారతదేశంలో ఆర్థిక రంగంలో అమలవుతున్నటువంటి పథకాలు, ఆ పథకాల యొక్క పురోగతి ఏ రకంగా ఉందో కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి ఒక ఇన్ఫర్మేషన్ని లోక్సభలో ఆగస్టు 5, 2024న సమర్పించడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ ని, ఆ పథకాలకి సంబంధించిన ఓన్లీ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాయన్న ఇన్ఫర్మేషన్ ని మాత్రమే ఆయన ఇచ్చారు. మనం దాన్ని సెపరేట్ వీడియోగా ఆర్థిక రంగంలో భారతదేశంలో ఆర్థిక శాఖ పరిధిలో అమలవుతున్నటువంటి పథకాలు, వాటి వృద్ధి ఇప్పుడు ఎలా ఉంది అనేది ఒక సెపరేట్ వీడియో లేదా వీడియోస్ ని చేసుకుందాం. ఆగస్టు 5, 2024కు సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ఒక అద్భుతమైనటువంటి, ప్రపంచం ఉలిక్కి పడినటువంటి ఒక పరిణామం చోటు చేసుకుంది. ఆ పరిణామం గురించి ఆగస్టు 5 కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దాన్ని మనం స్టార్ట్ చేద్దాం. అదేమిటంటే షేక్ హసీనా రాజీనామా. షేక్ హసీనా రాజీనామా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది. ప్రపంచాన్నే, భారత్తో పాటుగా ప్రపంచాన్ని ఉలిక్కి పడేటట్టు చేసినటువంటి ఒక అంశం ఇది. ఖచ్చితంగా ప్రశ్న వచ్చే అవకాశం ఉంది. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి. అలాగే లైక్, షేర్, సబ్స్క్రిప్షన్, కామెంట్ ఖచ్చితంగా చేయండి. డెఫినెట్గా ఇది మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అంటే ఇదనే కాదు, డైలీ కరెంట్ అఫైర్స్ మనం ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, హిందూ, ఈనాడు లాంటి మంచి మ్యాగజైన్స్ నుంచి సేకరించిన అంశాలు కాబట్టి ఖచ్చితంగా మీకు ఇది ఉపయోగపడుతుంది. ఓకే, షేక్ హసీనా ఎందుకు రాజీనామా చేశారు? ఎవరిమే? గతంలో ఇలాంటి జరిగిన పరిణామాలు ఏమైనా ఉన్నాయా? ఎందుకు రాజీనామా చేయవలసి వచ్చింది? అలాగే ఈమె ఎక్కడ తలదాచుకున్నారు, ఏ దేశాలకు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అనేటువంటి కీలకమైన అంశాలని ఇప్పుడు మనం చూద్దాం. షేక్ హసీనా బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి. ఎందుకంటే ఆగస్టు 5 వరకు ఒక ఎత్తు, ఆగస్టు 5 తర్వాత మరొక ఎత్తు. ఆగస్టు 5న ఈమె బంగ్లాదేశ్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా సమర్పించడం జరిగింది. ఎందుకు రాజీనామా చేయవలసి వచ్చింది అంటే, ఆ దేశంలో అమలవుతున్న ప్రభుత్వ ఉద్యోగాలలో రిజర్వేషన్లకి సంబంధించినటువంటి వ్యతిరేక ఆందోళనలతో అట్టుడుకుతుండడం వలన బంగ్లాదేశ్ సైనికులు పాలకుల చేతిలోకి వెళ్ళడం జరిగింది. ఆ హింసని ఆపడంలో ప్రస్తుత ప్రభుత్వము అవామీ లీగ్ అనే పార్టీకి చెందినటువంటి షేక్ హసీనా వైఫల్యం చెందడంతో ఆగస్టు 5, 2024న ఆమె తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. అంటే సాధారణంగా ప్రపంచ దేశాలలో ఒక దేశాన్ని అత్యధిక కాలం పరిపాలించినటువంటి ఒక మహిళగా షేక్ హసీనా గుర్తింపు పొందడం జరిగింది బంగ్లాదేశ్. అయితే ఈమె రాజీనామా చేసిన అనంతరము భారతదేశంలోకి ఆర్మీ విమానంలో రావడం జరిగింది. అయితే భారతదేశానికి ఈమె ఘజియాబాద్లో, ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో ఉన్నటువంటి హిండాన్ విమానాశ్రయంలో దిగడం జరిగినట్లుగా ప్రకటన రావడం జరిగింది. హిండన్ విమానాశ్రయం. అయితే ఆమె C-130J అనేటువంటి సైనిక విమానంలో భారత్లోకి వచ్చినట్లుగా చెప్పడం జరుగుతుంది. అయితే ఆమె ఎక్కడ ఉన్నారు, ఎక్కడ తలదాచుకున్నారు అనేటువంటి దాన్ని మాత్రం ఎవరు
బహిర్గతం చేయలేదు. ఆమె ఒక సీక్రెట్ ప్లేస్ లో తలదాచుకుంటున్నారు. ఆమెని మన కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ కలిసినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఈమె రాజీనామా చేసి భారత్కి వెళ్ళిపోవడంతో, తలదాచుకోవడంతో ఆ దేశ సైనిక అధిపతి అయినటువంటి జనరల్ వకార్ ఉజ్ జమాన్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. అయితే బంగ్లాదేశ్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి మహమ్మద్ షాహబుద్దీన్ ఆగస్టు 6, 2024న బంగ్లాదేశ్ పార్లమెంటుని రద్దు చేసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ముందడుగు వేసినట్లుగా చెబుతున్నారు. ఆ తాత్కాలిక ప్రభుత్వానికి బంగ్లాదేశ్ లో గ్రామీణ ప్రాంతాల్లో అద్భుతమైన అభివృద్ధికి సహకరించినటువంటి బంగ్లాదేశ్ గ్రామీణ బ్యాంకును స్థాపించినటువంటి మహమ్మద్ యూనస్, నోబెల్ బహుమతి పొందినటువంటి మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్నట్లుగా మనకి వార్తలు రావడం జరిగింది. అది కన్ఫర్మ్డ్ కూడా. అయితే షేక్ హసీనా అవామీ లీగ్ అనేటువంటి పార్టీకి చెందినటువంటి వారు. అవామీ లీగ్, ఈమె ప్రస్తుత వయస్సు 76 సంవత్సరాలు. ఈమె తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్. ఈ షేక్ ముజిబుర్ రెహమాన్ అన్నటువంటి ఈయన 1971 మార్చి 26న బంగ్లాదేశ్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. 1970 అంటే 1947లో భారత్ స్వాతంత్రం పొందిన తర్వాత పాకిస్తాన్ 2 భాగాలుగా విడిపోయింది. వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్. ఆ ఈస్ట్ పాకిస్తానే ప్రస్తుతం బంగ్లాదేశ్. 1971లో యుద్ధం రావడం జరిగింది. ఆ యుద్ధంలో భారత్ సహకారంతో బంగ్లాదేశ్ ఇండిపెండెంట్ అవ్వడం జరిగింది. అయితే ఇక్కడ ఈ అవామీ లీగ్, అందుకే షేక్ ముజిబుర్ రెహమాన్ ని బంగబంధు అని పిలుస్తారు, ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్ అని కూడా పిలుస్తారు. అయితే ఆయన కుమార్తె అయినటువంటి హసీనా, షేక్ హసీనా 2009 నుండి వరుసగా 4 సార్లు బంగ్లాదేశ్ కి ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. 2009, 2014, 2019, లేటెస్ట్ గా ఇప్పుడు 2024 జనవరిలో కూడా ఆమె కొత్తగా మరలా వరుసగా 4వ సారి బంగ్లాదేశ్ కి ప్రధాని అవ్వడం, ప్రమాణ స్వీకారం చేయడం. ఇది ఓవరాల్గా ఆమెకి ప్రధానమంత్రిగా 5వ సారి. గతంలో 1996లో ఆమె ప్రధానమంత్రిగా పనిచేసి 2001 ఎన్నికల్లో ఓడిపోయారు. 1996, 2009, 2014, 2019, 2024 వరుసగా 4 సార్లు, మొత్తంగా 5వ సారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1971లో దేశ విముక్తం కోసం పోరాడినటువంటి స్వాతంత్ర్య సమరయోధులు, బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి స్వాతంత్ర్య సమరయోధులకి, వారి పిల్లలకి రిజర్వేషన్లని, ప్రభుత్వ ఉద్యోగాల్లో బంగ్లాదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి సంబంధించి సివిల్ సర్వీసెస్ సంబంధించినటువంటి పరీక్షల్లో 1971 యుద్ధంలో బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి స్వాతంత్ర్య సమరయోధులకి, వారి పిల్లలకి ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్లని కల్పించడం జరిగింది. 30% రిజర్వేషన్. ఆ 30% రిజర్వేషన్లని రద్దు చేయాలి అని చెప్పి ఉద్యమాలు మొదలయ్యాయి. లేటెస్ట్ గా జరిగిన ఉద్యమం కూడా అదే. ఆ ఉద్యమంలో భాగంగా ఉద్యమకారులు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి అధికారిక నివాస భవనం ఘన భవన్, అధికారిక నివాస భవనము ఘన భవన్ ని ఆక్రమించుకోవడం జరిగింది. ఆగస్టు 5, 2024న ఎప్పుడైతే ఆక్రమించుకున్నారో ఆ ఆక్రమణ తర్వాత ఆమె పారిపోవడం జరిగింది. యాక్చువల్గా సైనిక పాలకులు లేదా సైన్యాధిపతులు ఈమెకి 45 నిమిషాలు సమయం ఇచ్చారు రాజీనామా చేయాలని. కానీ ఆమె ప్రాణాలు అరచేతి పెట్టుకొని భారత్లో తలదాచుకోవడం జరిగింది. అయితే
4 ఆగస్టు 2024 ఈ ఆందోళనకారులు హసీనాని రాజీనామా చేయాలని కోరారు. కానీ ఆమె ఢాకా వరకు లాంగ్ మార్చ్ను కూడా ప్రకటించడం జరిగింది. ఆగస్టు 6ను చేస్తామన్నారు ఈ లాంగ్ మార్చ్ని, కానీ దాన్ని ఆగస్టు 5కు మార్చుకోవడం జరిగింది. అయితే ఈ నిరుద్యోగులు, ఈ విద్యార్థులు ఎవరైతే ఉద్యమం చేశారో ఆ ఉద్యమం చేసిన వారిని రజాకార్లతో హసీనా పోల్చడం జరిగింది. రజాకార్లు అంటే గతంలో మనకి పాకిస్తాన్కి సహకరించినటువంటి బంగ్లాదేశీ పౌరుల్ని రజాకార్లుగా అప్పుడు పిలిచేవారు. ఆ రజాకార్లుగా ఈ నిరుద్యోగుల్ని, విద్యార్థుల్ని పోల్చడంతో షేక్ హసీనా పదవికి ముప్పు వచ్చినట్లుగా మనం భావించే ఈ ఉద్యమంలో ఈ విద్యార్థులు, స్టూడెంట్స్ చేస్తున్న ఈ ఉద్యమంలో భాగంగా పూర్తి అసహయోగ్ ఆందోళనని కూడా చేపట్టడం జరిగింది. దాన్ని పూర్ణ అసహయోగ్ అని అంటారు. పూర్ణ అసహయోగ్ ఆందోళన్ అంటే దీన్నే మనం నాన్ కోఆపరేషన్ అనేటువంటి కూడా పిలవచ్చు. అంటే సహాయ నిరాకరణని కూడా చేపట్టడం జరిగింది. అయితే బంగ్లాదేశ్లో మనకి ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాలలో వెళ్ళినటువంటి వారికి 56% రిజర్వేషన్లు అమలవుతున్నాయి. 56%. అందులో 56%లో 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటం కోసము ఎవరైతే చేశారో ఆ స్వాతంత్ర్య సమర యోధులకి 30% ఉద్యోగాల్లో రిజర్వేషన్ ని కల్పించడం జరిగింది. అలాగే ఆ స్వాతంత్ర్య పోరాటంలో 1971లో జరిగిన ఆ స్వాతంత్ర్య పోరాటంలో ఎవరైతే మహిళలు అత్యాచారాలకి, రేపులకి గురి కాబడ్డారో ఆ గురి కాబడినటువంటి మహిళలు, వారి వారసులకి, మహిళలకి వీరాంగన అంటారు. వారినే వీరాంగన, సింపుల్ గా మనకి మహిళలు. ఈ మహిళలకి 10% రిజర్వేషన్లని ప్రభుత్వ ఉద్యోగాల పరంగా అమలు చేస్తున్నారు. అలాగే బంగ్లాదేశ్ లో వెనుకబడిన జిల్లాలకి చెందినటువంటి వారికి ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్లని కల్పించారు. అలాగే స్వదేశీ సంఘాలకి, ఇండిజీనియస్ గ్రూప్స్ అంటారు, స్వదేశీ సంఘాలకి 5% రిజర్వేషన్లని ప్రొవైడ్ చేశారు. అలాగే చివరగా వికలాంగులకి, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్కి 1% రిజర్వేషన్స్ ని ప్రకటించడం జరిగింది. 56%. మిగతా 44%లోనే మిగతా ఓసీ వర్గాలన్నీ కూడా జాబులు తెచ్చుకోవాలి. అయితే వీటిని రద్దు చేయాలని ఎప్పటి నుంచో బంగ్లాదేశ్లో డిమాండ్లు భారీగా ఉన్నాయి. 2018లో దీన్ని రద్దు చేస్తున్నట్లు ప్రస్తుత అవామీ లీగ్ ప్రభుత్వమే ప్రకటించింది. అయితే అవామీ లీగ్ అనేటువంటి ప్రజెంట్ అంటే షేక్ హసీనా గారి ప్రభుత్వం ఉన్నంత వరకు వారికి ఎక్కువ వాటర్లు వీరి నుంచే వచ్చేవి. అవామీ లీగ్కి చెందినటువంటి వారికి ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చుకుంటున్నారు. ఖచ్చితంగా దీన్ని రద్దు చేయాలి అని భారీగా చేయడంతో దాన్ని సవాలు చేస్తూ వాళ్ళే సుప్రీంకోర్టుకి వెళ్ళడంతో ఆ సుప్రీంకోర్టు 2024 జూన్ 5న ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏమిటంటే ఈ రిజర్వేషన్లు రద్దు చేయడం అనేది చట్ట వ్యతిరేకం, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని రద్దు చేయకూడదని తీర్పు చెప్పడం జరిగింది. దాంతో ఉద్యమాలు మొదలయ్యాయి. మరలా జూలై 1 నుంచి భారీగా ఉద్యమాలు విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు బంగ్లాదేశ్లో చేయడం జరిగింది. అయితే ఈ రిజర్వేషన్లని 1972లో షేక్ ముజిబుర్ రెహమాన్ ప్రవేశపెట్టారు, ఈమె తండ్రి. 1996లో ఈ రిజర్వేషన్లు స్వాతంత్ర్య సమరయోధుల సంఖ్య తగ్గిపోవడంతో వారి పిల్లలకి ఈ రిజర్వేషన్లని అప్లై చేయడం జరిగింది. 2009కి వచ్చేటప్పటికి వారి మనవళ్ళకి మనవరాళ్ళకి కూడా ఈ రిజర్వేషన్లని కొనసాగించడం జరిగింది. 2013లో సివిల్ సర్వీసెస్, బంగ్లాదేశ్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ లో క్వాలిఫై కానిటువంటి కొద్ది మంది దీని మీద భారీ స్థాయిలో దీన్ని మార్చాలి, అమెండ్ చేయాల్సిందే అని ఉద్యమాలు చేయడంతో అప్పటి నుంచి ఈ ఉద్యమాలు ఊపందుకోవడం జరిగింది. సుమారు 400 మందికి పైగా ఈ నెల రోజుల కాలంలో మరణించడం జరిగింది బంగ్లాదేశ్లో.
అయితే ఈ షేక్ హసీనా అన్నటువంటి ఈమె ఇలా తలదాచుకొని ప్రాణభయంతో తలదాచుకొని భారత్లోకి రావడం ఇదేమి కొత్త కాదు. గతంలో కూడా ఈమె భారీగా భారత్లో తలదాచుకోవడం జరిగింది. ఈమె 1947లో జన్మించడం జరిగింది. ఈమెతో పాటుగా ఈమె తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ బంగబంధు, అలాగే బంగ్లాదేశ్ పితామహుడుగా పిలువబడతాడు. 1975లో షేక్ హసీనా తండ్రి, తల్లి, ముగ్గురు కొడుకులుని మిలిటరీ హత్య చేయడం జరిగింది. హత్య చేసింది, వారి ఇంట్లోనే హత్య చేసింది. ఆ సమయంలో కరెక్ట్గా ఈ షేక్ హసీనా మరియు ఆమె చెల్లెలు షేక్ రెహానాలు విదేశాలలో ఉండడం వలన బతికిపోయారు. ఆ 5గురు కూడా మరణించడం, హత్య గావించబడ్డారు. దానితో తన చెల్లెలతో బంగ్లాదేశ్ను వీడి 6 సంవత్సరాల పాటు షేక్ హసీనా భారత ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ ఉన్నప్పుడు భారత్లో తలదాచుకున్నారు. 6 సంవత్సరాలు, 1975 నుంచి 1981 వరకు భారత్లోనే తలదాచుకున్నారు షేక్ హసీనా. ఆ తర్వాత 1981లో అవామీ లీగ్ అధ్యక్షులయ్యి బంగ్లాదేశ్లో అడుగుపెట్టారు 1981. ఆ తర్వాత ఆమె రకరకాలుగా ఎన్నికల్లో ప్రయత్నించి రకరకాలుగా వ్యతిరేక శక్తులన్నింటినీ పోరాడి నిలిచి వారికి వ్యతిరేకంగా పోరాడి వారిని పీచమనచడం జరిగింది. అందుకే షేక్ హసీనాని ఉక్కు మహిళగా పిలుస్తారు. ఐరన్ లేడీ ఆఫ్ బంగ్లాదేశ్, ఉక్కు మహిళ అని పిలుస్తారు. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. అయితే ఆమె భారత్లో తలదాచుకుంటున్న ప్రస్తుతం ఆమె యాక్చువల్గా లండన్కి వెళ్ళాలని ప్రయత్నిస్తే లండన్ ఆశ్రయాన్ని నిరాకరించింది. దాంతో అమెరికా వైపు చూస్తే అమెరికా కూడా ఆశ్రయాన్ని నిరాకరించింది. అలాగే ఇప్పుడు ముస్లిం కంట్రీస్, అరబ్ కంట్రీస్ అయిన దుబాయ్ లాంటి దేశాల వైపు చూస్తున్నారు. ఏమవుతుందో చూద్దాం. ప్రస్తుతానికైతే భారత్లోనే ఉన్నారు. అలాగే భారత్కి బంగ్లాదేశ్కి మధ్య ఉన్న సత్సంబంధాల కారణంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఆమెని మనం రక్షిస్తున్నాం, ఆశ్రయం కల్పిస్తున్నాం. అలాగే చాలా కీలకమైన అంశం ఏమిటంటే అన్ని విమాన సర్వీసులని రద్దు చేశారు. ప్రయాణాలని ఆలోచించుకోమని చెప్పడం జరిగింది. భారత్కి బంగ్లాదేశ్కి మధ్య 3 రైలు సర్వీసులు నడుస్తూ ఉన్నాయి. మైత్రి ఎక్స్ప్రెస్ అంటారు ఒకటి, బంధన్ ఎక్స్ప్రెస్ ఒకటి, మిథాలి ఎక్స్ప్రెస్ అని 3 రైళ్లు నడుస్తున్నాయి. ఈ 3 రైలు సర్వీసులని తాత్కాలికంగా నిలిపివేయడం జరిగింది. బంగ్లాదేశ్లో భారత రాయబార కార్యాలయంలో భారీగా సెక్యూరిటీని కూడా పెంచడం జరిగింది. ఈ బంగ్లాదేశ్ పరిస్థితులపై భారతదేశంలో ఒక ఆల్ పార్టీ మీటింగ్ ను కూడా సుబ్రహ్మణ్యం జైశంకర్ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి కూడా జరిగింది. రైట్, తదుపరి ఎలా ఉంటుంది అన్నది మనం చూద్దాం. రైట్, దీని తర్వాత మరొక కీలకమైనటువంటి అంశము ఆగస్టు 5, 2024కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ లో స్పోర్ట్స్ రిలేటెడ్ కరెంట్ అఫైర్ ని ఒక్కసారి మనం చూసేద్దాం. చాలా ఇంపార్టెంట్. అంతేకాదు షేక్ హసీనా 2024 మోదీ గారి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా హాజరవ్వడం జరిగింది. ఓకే, రైట్. క్రీడా రంగం పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దినేష్ కార్తీక్, క్రీడా రంగంలో భాగంగా దినేష్ కార్తీక్ అనేటువంటి ఒక ప్లేయర్ గురించి న్యూస్ రావడం జరిగింది. దాన్ని కూడా ఒకసారి చూసేద్దాం. దినేష్ కార్తీక్ భారతీయ వికెట్ కీపర్ బ్యాటర్, భారత జట్టు మాజీ వికెట్ కీపర్ అండ్ బ్యాటర్. ఎందుకంటే అన్ని ఫార్మాట్లకి రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది, ఇంక్లూడింగ్ ఐపీఎల్. ఆగస్టు 5, 2024న దినేష్ కార్తీక్ SA-20 లీగుకి ప్రచారకర్తగా నియమించబడ్డాడు. ప్రచారకర్త, అంబాసిడర్ గా నియమించబడడం జరిగింది. SA-20 లీగ్ అంటే సౌత్ ఆఫ్రికా 20 లీగ్ అంటారు. దక్షిణాఫ్రికా 20 లీగ్, సౌత్ ఆఫ్రికా 20 లీగ్ ప్రచారకర్తగా ఈ టోర్నమెంట్ తో అసోసియేట్ అయిన తొలి భారతీయ క్రికెటర్ గా దినేష్ కార్తీక్ రికార్డు సృష్టించడం జరిగింది. హీ బికమ్ ద ఫస్ట్ ఇండియన్
ఫస్ట్ ఇండియన్. ఇప్పటికే SA-20కి ప్రచారకర్తగా దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ మిస్టర్ 360 డిగ్రీగా పిలువబడేటువంటి AB డివిలియర్స్ వ్యవహరిస్తున్నారు. ఆయనతో ఈయన జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఈయన ఇండియా, ఇంగ్లాండ్ దేశాలలో ఈ SA-20 లీగ్ ని ప్రచారం చేయబోతున్నారు, బ్రాండింగ్ ని ప్రచారం చేయబోతున్నారు. రైట్, ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే రెండవ క్రీడా అంశము గ్రాహం థోర్ప్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిదే. గ్రాహం థోర్ప్. ఈ గ్రాహం థోర్ప్ అన్నటువంటి ఈయన ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్. ఈ ఇంగ్లాండ్ మాజీ క్రికెటరు ఆగస్టు 5, 2024న మరణించినట్లుగా ప్రకటించడం జరిగింది. ఫార్మర్ ఇంగ్లాండ్ బ్యాటర్, he was died at the age of 55. ఈయన వయసు 55 సంవత్సరాలు. విత్ బ్యాటింగ్ ఏ సీరియస్ ఇల్నెస్. దీర్ఘకాలిక వ్యాధితో 2022 నుంచి బాధపడుతూ మరణించడం జరిగింది. ఈయన దీర్ఘకాలిక వ్యాధి బయటపడడానికి ముందు ఈయన ఆఫ్ఘనిస్తాన్ టీం కోచ్గా అపాయింట్ అయ్యాడు. కానీ వ్యాధి వలన ఆయన వెళ్ళలేకపోయాడు. ఆయన 1993లో ఆస్ట్రేలియాతో జరిగినటువంటి యాషెస్ టోర్నమెంట్ లో సెంచరీ చేయడంతో వెలుగులోకి రావడం జరిగింది. ఇంగ్లాండ్ తరపున 100 టెస్టులు, 16 సెంచరీలు చేశాడు టెస్టుల్లో. సుమారుగా 82 వన్డేలను కూడా ఆడడం జరిగింది గ్రాహం థోర్ప్. రైట్, దీని తర్వాత మరొక కీలకమైన అంశము భారత్ ఒక ఒప్పందం. భారత్ ఒప్పందం ఏమిటి ఒప్పందం అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అయిన అంశమే. భారతదేశము క్రీడా రంగంలో, క్రీడా సంబంధిత అంశాల్లో సహకరించుకునేందుకు యునైటెడ్ కింగ్డమ్ లో ఒక ప్రత్యేక హోదా కలిగినటువంటి ఒక దేశం ఉంది. ఆ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ ఒప్పందము ఎవరితో చేసుకుందంటే సెయింట్ క్రిస్టోఫర్ అండ్ నెవిస్. సెయింట్ క్రిస్టోఫర్ అండ్ నెవిస్ అనేటువంటి ఒక దేశంతో ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. భారత క్రీడల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ మరియు సెయింట్ క్రిస్టోఫర్ అండ్ నెవిస్ దేశ విదేశాంగ శాఖ మంత్రి డెంజిల్ డగ్లస్ లు క్రీడా రంగంలో సహకరించుకునేందుకు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. చాలా కీలకమైనటువంటి అంశం ఇది. రైట్, అలాగే కేంద్ర ప్రభుత్వము ప్రస్తుతం జరుగుతున్న 33వ ప్యారిస్ ఒలింపిక్స్ లో భాగంగా భారత ప్రభుత్వము కమమరేటెడ్ స్మారక స్టాంపులని విడుదల చేయడం జరిగింది. ఆ అకేషన్ ని కూడా ఒక్కసారి మనం చూసేద్దాం. పోస్టేజ్ స్టాంప్స్ రిలీజ్డ్ ఆర్ కమమరేటివ్ పోస్టేజ్ స్టాంప్స్. పోస్టేజ్ స్టాంప్స్. ఈ పోస్టేజ్ స్టాంప్స్ ని ఆగస్టు 5, 2024న రంగ్ భవన్ ఎక్కడ విడుదల చేశారు అంటే రంగ్ భవన్. ఇది కూడా ప్రశ్నే, చాలా ఇంపార్టెంట్. ఈ రంగ్ భవన్ అనేది ఎవరిది అంటే హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఎయిర్ ఆల్ ఇండియా రేడియో. ఎయిర్ అంట, ఆల్ ఇండియా రేడియో న్యూఢిల్లీ. న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా రేడియో భవనమైనటువంటి రంగ్ భవన్ లో ఈ పోస్టేజ్ స్టాంప్స్ ని ఒలింపిక్స్ మీద 33వ ఒలింపిక్స్ మీద విడుదల చేశారు. యూనియన్ మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజియన్, కేంద్ర సమాచార కమ్యూనికేషన్ మినిస్టర్ మరియు ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మరియు కేంద్ర యువజన వ్యవహారాలు మరియు క్రీడలు, కార్మిక మరియు ఉద్యోగ కల్పన, ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయాలు ఈ పోస్టేజ్ స్టాంప్స్ ని విడుదల చేయడం జరిగింది. ఈ విడుదల కార్యక్రమంలో 2024 33వ ప్యారిస్ ఒలింపిక్స్ లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ లో మను భాకర్ తో కలిసి
మను బాకర్తో కలిసి కాంస్య పథకాన్ని గెలుచుకున్న సరబ్జోత్ సింగ్ అనేటువంటి షూటరు, అలాగే మాజీ క్రికెటరు ఆకాష్ చోప్రా, అలాగే సుధా సింగ్ స్టీపుల్ చేజ్ అథ్లెట్ ఇండియాకు చెందినటువంటి సుధా సింగ్లు హాజరవ్వడం జరిగింది. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలు, భారతదేశం యొక్క క్రీడల యొక్క స్పిరిట్ ని ప్రతిబింబించేలాగా ఈ స్టాంపుల్ని తయారు చేసి విడుదల చేశారు. ఈ స్టాంపులు కొనుగోలు చేసుకోవడానికి పోస్టల్ డిపార్ట్మెంట్ ని సంప్రదించవచ్చు. ఆన్లైన్ లో కూడా పోస్టల్ వెబ్సైట్ లో ఈ స్టాంప్స్ ని కొనుగోలు చేసుకోవచ్చు అని ప్రకటించడం జరిగింది. రైట్. దీని తర్వాత మరొక కీలకమైనటువంటి అంశము ఈ సాంఖ్యకి పోర్టల్. ఈ సాంఖ్యకి పోర్టల్ మోస్ట్ ఇంపార్టెంట్, దిస్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సంఖ్యకి దీని తెలుగులో మనం ఈ సంఖ్యకి పోర్టల్ అని పిలుస్తారు. ఈ సంఖ్యకి పోర్టల్ గురించి ఆగస్టు 5, 2024లో లోక్సభలో చర్చ జరిగింది. దీన్ని జూన్లో స్టార్ట్ చేసిన, ఇప్పుడు చర్చ జరిగింది కాబట్టి ఆగస్టు 5 కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని ఖచ్చితంగా చదువుకోవాలి. ఈ సంఖ్యకి పోర్టల్ ని మోస్పీ ప్రారంభించడం జరిగింది. మోస్పీ అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. Ministry of Statistics and Program Implementation has launched this e-Sankhya portal. ఈ పోర్టల్ యొక్క ఉద్దేశం ఏమిటి? ఈ పోర్టల్ ని ఎప్పుడు లాంచ్ చేశారంటే 29/6/2024న ఈ పోర్టల్ ని కేంద్ర సాంఖ్యిక శాస్త్ర మరియు కార్యక్రమ అమలు మంత్రిత్వ శాఖ లాంచ్ చేసింది. దేశంలో అధికారిక గణాంకాలను సులభంగా వ్యాప్తి చేయడం కోసం సమగ్ర డేటా నిర్వహణ మరియు భాగస్వామ్య వ్యవస్థలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఈ సంఖ్యకి పోర్టల్ ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. A comprehensive data management and sharing system for ease of dissemination of official statistics in the country. ఈ పోర్టల్ యొక్క ప్రధానమైన ఉద్దేశం అదే. అయితే ఈ పోర్టల్లో 2 రకాలైనటువంటి ఇండికేటర్స్ ఉంటాయి లేదా మాడ్యూల్స్ ఉంటాయి. ఈ సంఖ్యకి పోర్టల్ హ్యాస్ 2 మాడ్యూల్స్. ఒకటో మాడ్యూల్ ఏమిటంటే డేటా కేటలాగ్ మాడ్యూల్. ఒకటవది డేటా కేటలాగ్ మాడ్యూల్ అనేది ఒకటోది. రెండవది మ్యాక్రో ఇండికేటర్స్ అనేటువంటిది రెండో కేటలాగ్. మ్యాక్రో ఇండికేటర్స్ అనే ఈ 2 మాడ్యూల్స్ ద్వారా సమగ్రమైన సమాచారాన్ని ప్రజలకి అందించడం ఈ సాంఖ్యకి అనే పోర్టల్ యొక్క ఉద్దేశం. చాలా కీలకమైనటువంటి అంశం ఇది. ఓకే, దీని తర్వాత మరొక కీలకమైనటువంటి కరెంట్ అఫైర్ ని ఇప్పుడు మనం చూద్దాం. ఎట్టి పరిస్థితుల్లో అది కూడా చాలా ఇంపార్టెంట్. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ. యువత చాలా ఎక్కువ మంది భారతదేశంలో ఉన్నారు. ఆ యువత అందరికీ కూడా భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి అంటే వారిలో స్కిల్స్ ఉండడం లేదు, నైపుణ్యాలు ఉండడం లేదు. అందుకోసమని ఆ నైపుణ్యాలని శిక్షణ ఇచ్చి ఆ నైపుణ్యమైన యువతని తయారు చేసి వారికి సులభంగా ఉద్యోగాలు వచ్చేలా తీర్చిదిద్దడం కోసం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలంగాణ రాష్ట్రము ప్రకటించింది. తెలంగాణ రాష్ట్రము ప్రకటించింది. ఆగస్టు 1, 2024న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు ఏ రేవంత్ రెడ్డి గారు ఈ స్కిల్ ఇండియా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి భూమి పూజ శంకుస్థాపన చేయడం జరిగింది ఆగస్టు 1. ఈ శంకుస్థాపన ఎక్కడ చేశారు అంటే రంగారెడ్డి జిల్లాలోని మీర్ ఖాన్ పేటలో ఈ శంకుస్థాపన చేశారు. అయితే దీనికి సంబంధించి ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో నెలకొల్పబోతుంది. ఇది 2024-25 అకాడమిక్ ఇయర్లో విద్యా సంవత్సరంలో 6 రకాలైనటువంటి విభిన్నమైన కోర్సులతో ఈ యూనివర్సిటీని ప్రారంభించబోతున్నారు. మొత్తంగా 15 నుంచి 17 వెర్టికల్స్ ని 17 రకాలైనటువంటి శిక్షణా కార్యకలాపాలని ఈ యూనివర్సిటీ ద్వారా అందించబోతున్నట్లుగా ప్రకటించారు. అలాగే చాలా ఇంపార్టెంట్ అయిన అంశం ఏమిటి అంటే ఈ యూనివర్సిటీ యొక్క ప్రధాన కార్యాలయము మీర్ ఖాన్ పేట్ రంగారెడ్డి జిల్లాలో ఉంటుందని చెప్పుకున్నాం. దీనికి సిటీ క్యాంపస్ హైదరాబాద్ సిటీ క్యాంపసెస్ ని కూడా 2 చోట్ల ఏర్పాటు చేయబోతున్నారు. అది ఒకటి ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ESCI గచ్చిబౌలి, రెండవది నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ NAC హైటెక్ సిటీ దగ్గర ఈ యూనివర్సిటీ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ యొక్క సిటీ క్యాంపసెస్ ని నెలకొల్పబోతున్నారు. ప్రధాన క్యాంపస్ మాత్రం మీర్ ఖాన్ పేట్ లో ఉంటుంది. ఆగస్టు 5, 2024 ఈ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి చైర్మన్ గా ఆనంద్ మహీంద్రాని తీసుకోవడం జరిగింది. ఆనంద్ మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ అయినటువంటి ఆనంద్ మహీంద్రాని మనకి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ చైర్మన్ గా అపాయింట్ చేశారు. ఈ అపాయింట్మెంట్ ఎలా జరిగిందంటే ఈ అపాయింట్మెంట్ ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు న్యూ జెర్సీలో తెలంగాణ NRIలతో ప్రసంగిస్తుండగా దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి ఈ స్కిల్ యూనివర్సిటీ మాత్రం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ డీటెయిల్స్ చూసాం. ఇప్పుడు అదే తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు 5, 2024 జరిగినటువంటి మరొక అంశము KTPS అంటే కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ KTPS అంటారు. ఈ KTPS లో 8 కూలింగ్ టవర్స్ ని పనిచేయకుండా ఉన్నటువంటి ఈ కూలింగ్ టవర్స్ ని కూల్చివేయడం జరిగింది. ఈ KTPS కాంప్లెక్స్ పాల్వంచ టౌన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నవి. ఇవి కంట్రోల్డ్ ఇంప్లోజన్ అనేటువంటి టెక్నిక్ తో ఆగస్టు 5, 2024 క్లోజ్ చేయడం జరిగింది. 8 కూలింగ్ టవర్స్ 8 కూలింగ్ టవర్స్ క్లోజ్డ్ త్రూ కంట్రోల్డ్ ఇంప్లోజన్ అనేటువంటి ఒక టెక్నిక్ తో క్లోజ్ చేయడం జరిగింది. ఈ ఒక్కొక్క టవర్ యొక్క కూలింగ్ టవర్ యొక్క పొడవు 100 మీటర్ల నుంచి 115 మీటర్లు ఉంటుంది. ఇవి పూర్తిగా డిమోలిషన్ చేయడం జరిగింది. ఈ డిమోలిషన్ అనేది ముంబైలోని ఒక కంపెనీ మరియు స్థానికంగా ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ మరియు నిపుణుల ఆధ్వర్యంలో ఈ 8 కూలింగ్ టవర్స్ డిమోలిషన్ జరిగింది. ఈ 8 టవర్స్ లో 4 టవర్స్ ని కూలింగ్ టవర్స్ ని ఈ కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ లో ఉన్న 4 టవర్స్ ని 1966 నుంచి 1967ల మధ్య జపనీస్ టెక్నాలజీతో నిర్మించారు. మిగతా 4 టవర్స్ ని 1974 నుంచి 1978ల మధ్య నిర్మించారు. ఈ 8 కూలింగ్ టవర్ల యొక్క కెపాసిటీ 720 మెగావాట్ల కెపాసిటీ.
తో ఉండేది. అయితే ప్రస్తుతము కేంద్ర అటవీ మరియు పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారము ఈ గైడ్ లైన్స్ వైలేట్ అయినట్టుగా ఉన్నాయి కాబట్టి ఈ 8 టవర్స్ ని డిమాలిష్ చేసినట్లుగా ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషను 1800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది ఇంకొక నేషనల్ రిలేటెడ్ ఇంపార్టెంట్ ఇష్యూ ఫర్ బోత్ కరెంట్ అఫైర్స్, ఫర్ ద బోత్ స్టేట్స్ ఆఫ్ కరెంట్ ఎగ్జామినేషన్ కరెంట్ అఫైర్స్. రైట్, దీని తర్వాత ఇంకొకటి అడాప్ట్ హెరిటేజ్ 2.0 స్కీమ్. 2.0 స్కీమ్ భారతదేశంలో ఉన్న పురాతన కట్టడాలని దత్తత తీసుకోవడం అనేటువంటి ఒక కార్యక్రమం ఇది. అడాప్ట్ హెరిటేజ్ 2.0 స్కీమ్. దీనిని ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI 2023 సెప్టెంబర్ నెలలో ప్రారంభించింది. సెప్టెంబర్ 4, 2023న అడాప్ట్ ఏ హెరిటేజ్ 2.0 స్కీమ్. అయితే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, కేంద్ర సాంస్కృతిక శాఖ పరిధిలోని ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ అడాప్ట్ ఏ హెరిటేజ్ 2.0 స్కీమ్ ను తీసుకొచ్చింది. ఆగస్టు 5, 2024న లోక్సభలో అడిగిన ప్రశ్నకి చెప్పిన సమాధానం ప్రకారము ఈ అడాప్ట్ హెరిటేజ్ 2.0 స్కీమ్ లో భాగంగా 66 కట్టడాల కోసం 19 ఒప్పందాలు కుదిరినట్లుగా ప్రకటించడం జరిగింది. 19 MOUs ఫర్ 66 మాన్యుమెంట్స్. 66 కట్టడాల కోసం 19 ఒప్పందాలు కుదిరినట్లుగా ప్రకటించారు. ఈ పథకం క్రింద మొత్తం కార్పొరేట్ కంపెనీలు ఈ మాన్యుమెంట్స్ ని, ఈ పురాతన కట్టడాలని దత్తత తీసుకోవచ్చు. అండర్ CSR ఫండ్స్, కార్పొరేట్స్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రకారము దీన్ని నిర్వహించుకోవచ్చు అని చెప్పడం జరిగింది. అలాగే ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అడాప్ట్ హెరిటేజ్ 2.0 స్కీమ్ కి గుర్తించిన మొత్తం కట్టడాలు 3000, చాలా ఇంపార్టెంట్, 696. 3000 దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 3696 కట్టడాలని దత్తత ఇవ్వడం కోసం రెడీ అయ్యాయి. అయితే గతంలో 2017లో ప్రారంభించిన పథకానికి ఇది లేటెస్ట్ వర్షన్ గా చెప్పడం జరుగుతుంది. భారతదేశంలో పురాతన కట్టడాలు మరియు ఆర్కియోలాజికల్ సైట్స్ మరియు మిగిలినవి ఏమైనా ఉంటే వాటి కోసం ఒక చట్టం ఉంది. ఆ చట్టం 1958 నుండి అమలులో ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ఇష్యూ, ఖచ్చితంగా ప్రశ్న వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఆగస్టు 5కు సంబంధించిన మరొకటి లాస్ట్ అంశము డిఫెన్స్ సెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నమోదైనటువంటిది. అది ఆ డిఫెన్స్ సెక్టర్ ని ఒకసారి చూసేద్దాం. వియత్నాం మరియు ఫిలిప్పైన్స్. వియత్నాం అండ్ ఫిలిప్పైన్స్ ఆర్ ఫిలిప్పీన్స్, ఈ రెండు దేశాలు తొలిసారిగా ఒక కోస్ట్ గార్డ్ విన్యాసాలని జరుపుకోబోతున్నాయి. ఆగస్టు 9, 2024 నుంచి ఆగస్టు 12, 2024 వరకు 4 రోజుల పాటు ఫిలిప్పైన్స్ మరియు వియత్నాం దేశాలు నావికాదళ విన్యాసాలు, అందులో కోస్ట్ గార్డ్ విన్యాసాలని జరుపుకోబోతున్నాయి. తీర ప్రాంత రక్షక బృంద విన్యాసాలు. ఇలా ఈ రెండు దేశాలు ఈ కోస్ట్ గార్డ్ విన్యాసాలని నిర్వహించుకోవడం ఇదే తొలిసారి కానుంది. దక్షిణ చైనా సముద్రంలో చైనా ఆధిపత్యాన్ని అడ్డుకట్ట వేయడం కోసం ఈ రెండు దేశాలు 2024 జనవరిలోనే 2 ఒప్పందాలు కుదుర్చుకుంటే ఆ ఒప్పందాల్లో ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్ అయిన అంశం. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దీంట్లో భాగంగానే వియత్నాం కి చెందినటువంటి CSB 8002 అనేటువంటి ఒక నౌక, 91 అడుగులు ఎత్తు ఉన్నటువంటి ఒక నౌక, అలాగే ఆగస్టు 5న ఇది మనీలాకి చేరుకోవడం జరిగింది. 5 రోజులు జరుగుతుందండి ఈ ఉత్సవము. ఈ ఎక్సర్సైజ్ 5 రోజుల పాటు ఆగస్టు 9, 10, 11, 12, 13 వరకు జరుగుతుంది.
అలాగే 91 మీటర్ల షిప్ CSB 8002 వియత్నాంకు చెందినటువంటి నౌక మనీలాకు చేరుకుంది. ఫిలిప్పైన్స్ లోని మనీలా బేలో ఈ విన్యాసాలు జరగబోతున్నాయి. ఇది 83 మీటర్ల పొడవు ఉన్నటువంటి BRP గాబ్రియోలా షిలాంగ్ అనే ఫిలిప్పైన్స్ నౌకతో కలిసి విన్యాసాలని చేపట్టబోతుంది. ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. అలాగే ఆగస్టు 6, 2024 కరెంట్ అఫైర్స్ లో మళ్ళీ కలుద్దాం. అలాగే కేంద్ర ఆర్థిక శాఖ అమలు చేస్తున్న పథకాల వృద్ధి తీరుని వీడియోస్ రూపంలో కూడా చేద్దాము. ఖచ్చితంగా ఇవన్నీ ఇంపార్టెంటే. ఇప్పుడు తెలియదు మీకు, ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఈ వీడియోస్ యొక్క వాల్యూ ఏమిటో తెలుస్తుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్.